రానున్న 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 62 లక్షల మిగులుతో జిల్లా పరిషత్ బడ్జెట్ను ఏకగ్రీవంగా ఆమోదించారు. జిల్లా పరిషత్ చైర్మన్ విపర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన బడ్జెట్ మీటింగ్ నిర్వహించారు. జిల్లా పరిషత్ సీఈఓ శ్రీరామ్ చంద్రమూర్తి సభ్యులకు బడ్జెట్ చదివి వినిపించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాబడి పద్ధతుల్లో 886.94 కోట్లు, అంచనా వ్యయ పద్ధతుల్లో 886.32 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. మిగులు పద్ధతిలో 62 లక్షలతో జడ్పీ బడ్జెట్ ఆమోదం తెలిపారు. ఈ సమావేశానికి 2 మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు గైర్హాజరయ్యారు. రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణు, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ మాత్రమే హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల జాయింట్ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఇదే కాకుండా ఇటువంటి ఆర్థిక ఒడిదుడుకులు ఉన్న దేశీ గారు కొంత వ్యయ ప్రసారాలకి మనం ఈ 10th క్లాస్ విద్యార్థులకి స్టడీ మెటీరియల్ కూడా సప్లై చేయడం జరిగింది. దానికి కూడా కొంత మనం ఈ బడ్జెట్లో మీట్ అవ్వడం జరిగింది. మనం సవరించినటువంటి బడ్జెట్ని గౌరవ సీఈఓ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని మన గౌరవ సభ్యులందరూ కూడా ఆమోదించవలసిందిగా కోరుకుంటున్నారు. గారు శ్రీ విపర్తి వేణుగోపాలరావు గారికి, అదేవిధంగా ఇక్కడ ఆశీనులైనటువంటి మన ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి గౌరవనీయులైనటువంటి ఎంపీ గారు శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి, అదేవిధంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య గారికి, కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ గారు నుపూరి గారికి, సభలో ఆశీనులైనటువంటి మన ప్రీతం సభ్యులందరికీ, అదేవిధంగా అధికారులకు, అనధికారులకు, మరియు అక్కడ ఆశీనులైనటువంటి ఆహూతులైనటువంటి పత్రికా విలేకరులకి అందరికీ కూడా నా మనస్సు మాందలు తెలియజేస్తూ ఈ సభా కార్యక్రమంలో ముందుగా అధ్యక్షుల వారి యొక్క తొలి పలుకులు పలకవలసిందిగా తెలియజేయవలసిందిగా గౌరవనీయులైనటువంటి మన చైర్పర్సన్ గారిని కోరడమైనది. అందరికీ నమస్కారం. గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి, అలాగే జిల్లా జాయింట్ కలెక్టర్స్ కి, ప్రజాప్రతినిధులకు, నాతోటి గౌరవ జడ్పీటీసీ సభ్యులకు, కోఆప్షన్ సభ్యులకు, మరియు మండల పరిషత్ అధ్యక్షులకు, ఇతర జిల్లా అధికారులకు, సిబ్బందికి నా హృదయపూర్వక నమస్కారాలు. హాజరైన ఎలక్ట్రానిక్ అండ్ మీడియా ప్రతినిధులకు మరియు ప్రెస్ రిపోర్ట్లకు, ఇతర ఉద్యోగులకు శుభాభినందనలు. మన ప్రియతమ నేత గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఖ్యాతి తెచ్చే విధంగా మనందరం కలిసి పనిచేయాలని కోరుతూ, ప్రజలకు అందుబాటులో ఉండి జిల్లా స్థాయి అధికారుల ద్వారాను, మండల స్థాయి అధికారుల ద్వారాను ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ, జిల్లా పరిషత్ పాలక మండలి ఏర్పడి మనం సుమారు 2.5 సంవత్సరాల కాలం పూర్తయినదని, ప్రభుత్వం నుండి మంజూరు అయిన వివిధ పథకములను అభివృద్ధి పథకంలో నడిపించడం జరుగుతున్నది. అలాగే 23-24 ఆర్థిక సంవత్సరంలో సాధించిన వివిధ అభివృద్ధి పనుల ప్రగతి, ప్రస్తుత సంవత్సరంలో కొనసాగించు 24-25 ఆర్థిక సంవత్సర వార్షిక బడ్జెట్ను ప్రస్తుతం సభలో ప్రవేశపెట్టి ఆమోదం కొరకు వివరించవలసిందిగా సీఈఓ గారిని కోరుతున్నాం. మన సీఈఓ